జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నన్నెందుకు తీసుకెడుతున్నావు? నన్ను వదులు. వదులు. మాట్లాడుకో. వదలమని చెప్తున్నాను కదా, నన్ను వదులు. ఎటు వెళ్ళిపోయాడు? నువ్వెక్కడికమ్మా? అత్తయ్య ఇప్పుడే వచ్చేస్తాను, చిన్న పనుంది. సరే వెళ్ళు, తొందరగా వచ్చే. అలాగే అత్తయ్య. అక్క, ఆలోచనకైనా అర్థం పర్థం ఉండాలి. 25 సంవత్సరాల క్రితం పోయిన మనిషి బతికుండడువేంటి? ఉంటే ఇన్నేళ్లలో అయినా నా భార్య నా బిడ్డలు ఎలా ఉన్నారో అన్నా ధ్యాస రాదా? చూడ్డానికి రారా? భ్రమలు నిజం అవుతాయా చెప్పు? భ్రమలన్నీ నిజం అవుతాయని అనుకోవద్దక్కా. కాలం మారింది అని కొత్త ఆలోచనలు రావచ్చు. లోకం మరో రకంగా ఆలోచిస్తుంది. ఫస్ట్ ఆ కుంకుమ తుడిపేసుకో. తుడిపేసుకో. వద్దత్తయ్య గారు. మీరు ఆ కుంకుమ తీసేయాల్సిన అవసరమే లేదు. ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను అత్తయ్య గారు. మావయ్య గారు పోవటమే భ్రమ అనుకోవచ్చు కదా. అమ్మా వైష్ణవి. అమ్మమ్మ గారు, నన్ను తప్పుగా అనుకోకండి. అత్తయ్య గారు కాలం మారిందనో కోరికతోనో తనకు తాను కుంకుమ ధరించలేదుగా. ఆలయంలో ఆ అమ్మవారే ఇచ్చారు. ఆ అమ్మ తలపేంటో ఎవరికి తెలుసు? రేపటి రోజుని ఇవాళ మనం చూడలేం కదా. అంటే అమ్మవారు చూడగలరు అని. ఇన్నేళ్లు ప్రమాదమని మీరు నిర్ణయించుకున్నారు. పరమేశ్వరుడు ప్రాణం పోసి మావయ్య గారిని కాపాడారేమో.
చైన్ అత్తయ్య, నా చైన్ కనపట్టం లేదు అత్తయ్య. ఉదయమే వారు గుర్తొచ్చారని ప్రేమగా వరిచిన కానుకని ఇన్నేళ్ల తర్వాత తీసి మెడలో వేసుకున్నాను. అత్తయ్య అయ్యో, కంగారు పడకండి, ఎక్కడో పడిపోయి ఉంటుంది. వెతుకుదాం అత్తయ్య. హా? వదినా దొరుకుతుందిలే వదినా, కంగారు పడకండి, వెతుకుదాం పదండి. వెతకండి. రేఖ, ఆ, ఈ చైను ఇప్పుడే ఇక్కడ దొరికింది. ఇది పోయిందని వెతుకుతున్నాం. భగవంతుడా, పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టుగా ఉందమ్మా. అత్తయ్య ఇప్పుడు హ్యాపీ కదా? ఇక వేసుకోండి. అమ్మయ్యా, పదండి, దీపాలు నీటిలో వదులుదాం. ఆ, రామ్మా. ఆ, అత్తయ్య గారు రండి. ఒక ఫోన్ మాట్లాడొస్తాను, మీరు వెళ్ళండి. లేదు, నేను ఆయన్ని చూశాను. లేకక్క, ఆయన లేడు ఈయన లేడు. ముందు పద చెప్తాను. అత్తయ్య గారు చెప్పింది నిజమే. నేను మావయ్య గారిని చూశాను. సరిపోయింది, పిచ్చికి పైత్యం తోడైనట్టుంది. నీకసలు మా బావగారు ఎలా ఉంటారన్నదే తెలీదు. అలాంటిది నువ్వు చూశానంటున్నావా? హా, ఫోటోలో చూశాను. సరిగ్గా వారు అలాగే ఉన్నారు. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు. ఏదో పొరపాటు పడుంటారు. ఆయనే అయ్యుంటే 25 ఏళ్లలో ఎప్పుడూ ఎవరికీ కనపడని వాళ్ళు మీ ఇద్దరికి మాత్రమే కనపడ్డారా? ఇంతకు ముందు అక్క నుదుటి మీద సింధూరం పడింది, తొడవకూడదు అన్నావు. ఇప్పుడుందా? పోయింది కదా. నువ్వే చూడు. అంతా మీ భ్రమ. అక్క, లేచిన దగ్గర నుంచి బావగారి ధ్యాసలోనే ఉన్నావు. అందుకే ఆయన్ని పోలిన మనిషినెవరినో చూసి భ్రమపడుతున్నావు. ఏందే ఇది? ఎప్పుడు నాది. నాదయ్యా అది. నాది.
వారే, ఖచ్చితంగా వారే. అంటే అంటే వారు బ్రతికే ఉన్నారు. అందుకే ఇందాక సింధూరం నా నుదుటి మీద పడింది. వారే పడేసి ఉంటారు. ఆ అమ్మవారే ఆయన చేత ఈ పని చేయించుంటుంది. తల్లి, ఆయన ఉన్నారు, ఆయన బ్రతికే ఉన్నారు. అమ్మా అత్తయ్య, అమ్మా అత్తయ్య! పాపం వదిన గారు ఈ రోజంతా అన్నయ్య గారి ఆలోచనలతోనే తల్లడిల్లిపోతున్నారు. ఇన్నేళ్ల తర్వాత బావగారి జ్ఞాపకాలు ఆమెలో అంత కలవరం కలిగిస్తున్నాయంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. బలమూ లేదు, కారణం లేదు. అంతా భ్రాంతి, భ్రమే. అత్తయ్య గారు కాలం మారిందనో కోరికతోనో తనకు తాను కుంకుమ ధరించలేదుగా. ఆలయంలో ఆ అమ్మవారే ఇచ్చారు. ఆ అమ్మ తలపేంటో ఎవరికి తెలుసు? కాలం మారింది అని కొత్త ఆలోచనలు రావచ్చు. లోకం మరో రకంగా ఆలోచిస్తుంది. ఫస్ట్ ఆ కుంకుమ తుడిపేసుకో. ఈ జన్మకి అదృష్టం లేదు. ఎంతకాలం మారినా నేనిప్పుడు కొత్తగా నుదుట కుంకుమ దిద్దితే లోకం ఆక్షేపణగా చూస్తుంది. వారు కనిపించింది నిజమైతే వారి చేత్తోనే నా నుదుటన కుంకుమ రేఖను దిద్దుతారు.
వర్చస్సు వడిలిపోయింది. ఏంటి రేఖ, ఓడిపోతావా? ఆ ఆనంద్ సాగర్ బయటపడితే నీ బతుకి పండలైపోతుంది. నీ సామ్రాజ్యం కోల్పోతుంది. అందుకే వెంటపడు, వేటాడు. ఆ ఆనంద్ సాగర్ జనంతో తిరిగేది మీ అందరికీ నన్ను దూరం చేసింది. కోడలు పుట్టిందని తెలిసి చెల్లిని బావని చూసి ఇంటికి తీసుకొద్దామని వెడితే కోట్ల ఆస్తుల రహస్యం కోసం వాళ్ళని మంటల్లో కాల్చింది. నన్ను మతి తప్పేలా చేసింది. ఆ మంటల్లోనే నేను తగలబడినట్టు ఈ ప్రపంచాన్ని నమ్మించి నన్ను ఆస్తుల రహస్యం కోసం ఇన్నాళ్లు చిత్రహింసలు పెట్టింది. ఎవరి పుణ్యమో, ఏ దేవుడు కరుణించాడో ఇప్పటికి బయటపడ్డాను. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. అందుకే వచ్చాను ఇక్కడికి. నువ్విలాంటి దానివని తెలియక ఇంతకాలం అమ్మా అని నిన్ను ఎంతగానో ప్రేమించాను. నీ కడుపున పుట్టినందుకు ఇవాళ చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. పాపం చేసింది ఇది, చావాల్సింది ఇది. నీ పాపం పండింది కాబట్టే అన్నయ్య తిరిగొచ్చాడు. మీ గురించి చాలా గొప్పగా ఊహించుకున్నాను. మా ప్రేమను అంగీకరించి మా పెళ్లికి ఒప్పుకున్న దేవతాని తలిచాను. కాని ఇంత పాపిష్టి వాళ్ళ మీరు? ఈవిడ దేవత ఏంటి? పరిచయంలోనే దుర్మార్గురాలు అని తెలుసు కాని ప్రాణాలు తీసే రకమని మా పెళ్ళప్పుడే అర్థమైంది. నువ్వు భయపడతావని నేను ఈవిడ గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఇంత నిజం తెలిసాక నిన్ను సిన్నమ్మ అని పిలవడానికే నాకు అసహ్యం వేస్తుంది. నీ మొహం చూస్తేనే పాపం తగులుతుంది. కన్న తల్లినే తరిమేసింది అన్న మాట నాకెందుకు? నీకు మనుషుల కన్నా డబ్బులు ముఖ్యం కదా. ఈ కోట్లన్నీ నీ నెత్తిన వేసుకొని తిరుగు. పదమిదిన మనం వెళ్ళిపోదాం. వాడేంటి, అందరం వెళ్ళిపోదాం. దీన్నొక్కదాన్నే ఇంట్లో తగలబడి చావని. ఈ డబ్బంతా దాని మీదే తగలేసుకుని ఊరేగమను. ఈ కలే నిజమైతే నేను ఊరేసుకు చావాల్సిందే. ఎవరి కోసమైతే నేను ఆరాటపడుతున్నానో వాడే నా మొహం మీద
థూ అనేసి వెళ్తాడు. ఇక నా మొత్తం వేస్ట్. అబ్బా, ఎవరు? బాస్, ఆనంద్ సాగర్ దొరికాడా లేదా అని అడుగుతుంది. ఏం చెప్పాలా? ఈ టైంలో ఫోన్ చేస్తుంది. హలో బాస్. ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నాను. నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? యువతలో నేను ఆయన బయటకొచ్చాడని, నా బండారం ఎక్కడ బయటపడుతుందో అని నేనిక్కడ భయపడి చస్తూ ఉంటే నీకు నిద్ర ఎలా పడుతుంది? అదే ఆనంద్ సాగర్ కోసం వెతికి వెతికి అలసిపోయి ఇట్లొచ్చి కూర్చున్నాను. నిద్ర పట్టేసింది. చూడు, ప్రతి క్షణం నాకు భయంగా ఉంది. నా బీపీ రైజ్ అవుతోంది. నా గుండె తడదళ్లాడుతోంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. తెల్లారిలోగా ఆ ఆనంద్ సాగర్ ని నా కళ్ల ముందు నిలబెట్టాలి. లేకపోతే నిన్ను శాశ్వతంగా నిద్రలోకి పంపిస్తాను. గట్లనే బాస్. వచ్చిన కల చచ్చిన నిజం కావద్దు. ఏ క్షణమైనా ఆ ఆనంద్ సాగర్ ఇంట్లో వాళ్ళ ఎవరి కంట్లో అన్నా పడచ్చు. అందుకే అర్జెంటుగా అందర్నీ అతను నాకు దొరికేంత వరకు ఎక్కడికైనా బయటికి పంపాలి. ఇప్పుడు ఫ్లైట్ జర్నీ చాలు, తర్వాత లాంగ్ డ్రైవ్కి వెళ్తాం. అదేంటి మామ్, నువ్వు రాకపోవడం ఏంటి? అవును, అంత అర్జెంట్ పనే ఉంది. పని కాదు, ప్రాబ్లం. ప్రాబ్లమా? ఎస్, మనం సబ్మిట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీద ఎంక్వైరీ అట. నేను కంపల్సరీగా హాజరు కావాలి అని మెయిల్ పంపారు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. మీరందరూ బయలుదేరి వెళ్ళండి. నేను బెంగళూరు నుంచి పనవగానే మీతో జాయిన్ అవుతాను. తారక్, ఈ టూర్ని నువ్వే లీడ్ చేయి. అత్తయ్య గారు, మీరు ఇటు వెళ్ళిన టెన్షన్, మేము అటు వెళ్ళిన టెన్షన్. మీరు లేకుండా లాంగ్ టూర్ వెళ్ళటం మాకంత ఇష్టం లేదు. ప్రయాణం అనుకున్న తర్వాత మానేయడం అపశకునంగా అనిపిస్తుంది. నేనొచ్చి జాయిన్ అవుతాను అంటున్నాను కదా. మామ్ వస్తానంటుందిగా. రావటం వేరు, కలిసి వెళ్ళటం వేరు. ప్రపోజల్ పెట్టిన అత్తయ్య గారే రాకుండా మనం వెళ్ళటం నాకెందుకో నచ్చడం లేదు. అపశకునం అంటున్నారు కదా వైషు. అయితే లాంగ్ టూర్ క్యాన్సిల్ చేసి షార్ట్ టూర్ పెట్టుకుందాం.
షార్ట్ టూరా అంటే? మీ సొంత ఊరు మాకు పరిచయం చేసినట్టు ఉంటుంది. మీరు వెళ్ళక చాలా ఏళ్లైంది కాబట్టి ఒకసారి చూసినట్టు ఉంటుంది. అందుకే ఈ దీపావళి పండుగను ఆ పల్లెలో చేసుకుందాం. ఏమంటారు? సూపర్ ఐడియా. ఇప్పుడున్న టెన్షన్ చాలదన్నట్టు వీళ్ళ ఊరు వెళ్తే ఈ శేఖర్ పెంపకానికి సంబంధించిన అన్ని విషయాలు వీళ్ళకి తెలుస్తాయి. ఏం చేయాలి? అక్కడికి వీళ్ళు వెళ్లకుండా ఆపాలి. నువ్వేం మాట్లాడవేంటి డియర్? ఆ పండగ పల్లెటూరులో ఏంటి? అయినా అక్కడ ఏముంటుంది? మట్టి వాసన తప్ప. మామ్ చెప్పింది నిజమే. అయినా పల్లెటూరులో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది, మన అనే బంధం ఉంటుంది. అదిగో వదినా వదినాని కలవరించారు కదా, ఎదురెళ్ళి కౌగులించుకోండి. నువ్వు ఎక్కువ వాగావంటే నాలుగు మీద వాతలు పెడతాను. బాగున్నావా బుజ్జత్త? బావున్నాన్రా. ఎన్నేళ్లైందిరా నేను చూసి. బాగున్నావా పిన్ని? నాకేమమ్మా, బ్రహ్మాండంగా ఉన్నాను. ఇల్లు పాతదైనా ఎంతో కలగా ఉంది. మనం రాకపోయినా బుజ్జత్త ప్రతి దీపావళికి వచ్చి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుందిరా. నేనింత కలవరిస్తూ ఉన్నా వదినకి నా మీద కోపం పోయినట్టు లేదు. కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. అంతా దాన్నే పలకరించాలేమో. దాన్ని చూద్దామని వచ్చానుగా. వదిలేని పలకరిస్తే దాని సొమ్మేం పోతుంది? ఇన్నేళ్లైనా మీరు పంతాలు వీడరా? పలకరించుకోరా? మీరు వస్తారన్న వార్తొచ్చిన దగ్గర నుంచి బాకిట్లోనే కాచుకోనున్నారు. మాటకు ముందు వదిన, మాటకు వెనక వదిన. అంత ప్రేమున్న దానివి పలకరించొచ్చు కదా పిన్ని. నేను నా మనవళ్ళు మనవరాళ్ళ కోసం చూశాను, మూతలు ముడుచుకునే వాళ్ళ కోసం కాదు. అమ్మా, మా బుజ్జిని చూడాలి మా బుజ్జిని చూడాలి అని రాత్రి అన్నిసార్లు అన్నదానివి నువ్వైనా మాట్లాడొచ్చు కదా. నేను ఊరు చూద్దామని వచ్చానురా. మొహం తిప్పుకుని తిరిగే వాళ్ల కోసం కాదు నేనొచ్చింది. ఇది వరస. ఒకరు మెట్టు దిగితే సరిపోతుంది కదా బామ్మగారు. అందరూ సంతోషిస్తారు కదా. ఎవరి వరసలు వాళ్లకుంటాయి. పెద్ద చిన్న అని కూడా ఉంటాయి. వయసు ఈగో, ప్రోటోకాల్ ఈగో అన్నమాట. ఉన్నమాటే కాని నువ్వు పెద్దోడి పెళ్ళానువా చిన్నోడి పెళ్ళానువా? భుజమ్మా, ఇదిగో నా భార్య. నేను పెద్దోడిని, నా భార్య మిథున. ఇటు ఆనంద్ సాగర్ ఇక్కడ తిరగటం, అటు శేఖర్ ఊరు వెళ్ళటం నా తల పగిలిపోతోంది. నా బతుకు మధ్యలో దరువైంది. ఈయన ఎటు నుంచి ఊడి పడతాడో తెలీదు. అక్కడే ఏం తెలుస్తుందో అర్థం కావటం లేదు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది.
వాడెట్లా తప్పించుకుపోయిండో నాకు అర్థమైతలేదు బాస్. ఎలా పోయాడో అది వదిలే, ఎలా పట్టుకోవాలో అది ఆలోచించు. నిన్నటి నుంచి టెన్షన్తో చచ్చిపోతున్నాను. సరే, నువ్వు వెతికి పట్టుకుంటావన్న నమ్మకం పోయింది. ఈ వెతుకులాట నేను చూసుకుంటాను, కానీ నువ్వు వెంటనే రామాపురం పోయి ఎవ్వరికీ నా మనిషి అని అనుమానం రాకుండా వాళ్లకు దగ్గరై అక్కడ ఏం జరుగుతుందో ప్రతి క్షణం నాకు తెలియచేస్తూ ఉండు. ఆ వైష్ణవి మీద బాగా నిఘా పెట్టు. శేఖర్ గతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకుండా చూడు. గట్లనే బాస్. అలాగే అని తల ఊపడం కాదు. తేడా వస్తే ప్రాణం తీస్తా. జాగ్రత్త. ఇక వెళ్ళు. ఉంటాను బాస్. శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే ఇదిరా నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని చాటేయిరా. చూడండి, ఇవే మన పొలాలు. నేనే వ్యవసాయం చేసేవాణ్ణి. అందరికన్నా నేను 2 మూటలు ఎక్కువ పండించేవాణ్ణి. రండి, ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. రండి, మళ్ళీ మా సిన్నగారా. పాములుంటాయి, మెల్లిగా చూసుకుని రండి. ఇదిగో చిన్నప్పుడు ఇదిగో ఈ బావిలోనే నేను ఈత కొట్టేవాడిని. ఏడో చెట్టు ఉండేది, దీనిపై నుంచి నేను కోతి కొమ్మచ్చి కూడా ఆడేవాడిని. ఇప్పుడేమో ఈ బావి ఎండిపోయింది, చెట్టేమో కొట్టేశారు. కోతి కొమ్మచ్చాట అంటే ఏంటి? చెప్పడం కష్టం కానీ వదినా, ఇప్పుడు ఆడదామా? రేఖ ఉంటే నేను ఆడేవాడిని ఆట. ఆ ఆట ఎవరి వల్ల కాదులేండి. సరే సరే, ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. రండి. పదండి పదండి. ఏంటత్తయ్య ఆగారు? ఏమైంది? చిన్నతనం గుర్తుకొస్తోందమ్మా. ఈ గట్టు నుంచి అదిగో అక్కడున్న ఆ చెట్టు దాకా పోటీలు పడి పరిగెత్తేవాళ్ళం. ఎక్స్క్యూజ్ మీ. ఈ ఫోటోలో ఉన్న అతన్ని ఎక్కడైనా చూసారా? లేదు లేదు మాత, చూడలేదు. కొంచెం సరిగ్గా చూసి చెప్పండి. చూడలేదు.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.